నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. ఈరోజు మన అరటి తోటకి వాటర్ డ్రెంచింగ్ అయితే చేపిస్తున్నాము. ఏమేమి వేస్తున్నాము, ఎంతెంత క్వాంటిటీలో వేస్తున్నాము అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మన అరటి తోట అనేది 4 months కాదు కంప్లీట్ అయిపోయింది. సో స్టార్టింగ్లో మీ అందరూ తెలిసే ఉంటుంది, అడుగు పందులు అనేది తినేసినాయి అనమాట, వచ్చిన మొక్కలు వచ్చినట్టు. సో ఆల్మోస్ట్ ఒక నెల మనం దాంట్లో తీసేయాలి. అలా చూసుకున్నా సరే ఒక 3 months కంప్లీట్ అయిందని చెప్పి అనుకోవాలి. సో యాక్చువల్లీ ఏంటంటే మనకి అడుగు పందులు తిన్నాయన్నీ కూడా ఈ సైజులో ఉన్నాయి మొక్కలు. సో అడుగు పందులు తినలేని మొక్కలన్నీ కూడా మొత్తం చాలా పెద్ద అయిపోయినాయి అనమాట. నా వీడియోస్ ఎంతమంది చూస్తూ ఉంటారు కదండి. సో మనకు తెలిసిన ఒక ఆయన నా వీడియోస్లో అవన్నీ చూసి సురేష్ ఇవి వాడని చెప్పేసి ఒక ప్రోడక్ట్ పంపించారు. అది నాకు ఒక 10 daysకి డ్రంచింగ్ అయితే చేయమన్నారు. అంటే పర్టికులర్ ఒక మడి తీసుకోండి, మొత్తం అంతా వేయొద్దు, ఒక మడి తీసుకుని దానికిను పక్క దానికి వేసిన దానికి డిఫరెన్స్ అయితే చూడమన్నారు. నేను యాక్చువల్లీ ఏంటంటే అది వేసే టైంలో నేను ఇక్కడ లేనమాట, ఒక ట్రిప్లో ఉన్నాను. మీ అందరూ తెలిసే ఉంటుంది, మనం మనాలి ఏదో వెళ్ళొచ్చాం కదా. సో ఆ ట్రిప్లో ఉన్నప్పుడు 2 సార్లు పోసేశారు. అండ్ అలానే పక్కదానికి కూడా ఒకసారి పోసేశారనమాట. సో నేనేంటంటే మొత్తం అదంతా రివ్యూ ఇద్దామని చెప్పేసి దాని గురించి నేను 3 సార్లు పోయమంటే మా వాళ్ళు ఏం చేశారంటే ఒకదానికి 2 సార్లు పోసి మళ్ళీ మొత్తం పొలమంతా పోసారు ఇంకోసారి. సో అలా చూసుకున్నా సరే 2 సార్లు అయితే పోసాము ఒక మడికైతే, ఇంకా మిగిలిన వాటికి ఒకసారి పోసాము. సో అది నాకు తర్వాత వచ్చి చూసిన తర్వాత ఏంటంటే నాకు బాగా రిజల్ట్ అయితే కనబడిందండి, నిజం చెప్తున్నాను. నాకు 2 సార్లు పోసిన దానికి ఒకసారి పోసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే కనబడింది. సో అందుకే నేను ఆయన మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇంకోసారి పంపించగలుగుతారండి, మళ్ళీ పంపించారు. సో ఈరోజు ఆ ప్రోడక్ట్ గురించి అసలు అది ఎలా పనిచేస్తుంది ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేం పెయిడ్ రివ్యూ కాదు. సో జెన్యూన్గా నేను నా పంటకి నేను వాడుకుని ఇస్తున్న రివ్యూ అనమాట. సో మీకు నచ్చితే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అండ్ అలానే వాళ్ళ కంపెనీ పేరు అంతా కూడా మెన్షన్ చేస్తాను వీడియోలో. సో దాంట్లో మీరు కావాలంటే చూసి కొనుక్కోవచ్చు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏం వేస్తున్నాము, ఎంతెంత క్వాంటిటీలో వేస్తున్నాము, మన తోట ఇప్పుడు ఎలా ఉంది అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మొత్తం అక్కడ 4 పీకాక్స్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాయి. చూడండి, NPK 126100. ఇది 200 లీటర్ల డ్రమ్కి ఒక 4 కిలోలు. అలానే మైక్రోన్యూట్రియంట్స్ ఇది ఒక డ్రమ్కి 750 గ్రాములు చొప్పున. అలానే మెగ్నీషియం సల్ఫేట్ ఇది ఒక 2 kg డ్రమ్కి. అలానే ఇప్పుడే పార్సల్ వచ్చింది. సో నేను ఇంత ముందర వీడియోలో చెప్పా కదా ప్రీమియా గురించి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం మీకు చెప్పినట్టు నేను ఊరు వెళ్ళినప్పుడు మొత్తం అన్నింటికి పోయిపించేశారనమాట. అది టెస్ట్కి అయితే పంపించారు. అది యాక్చువల్లీ ఏంటంటే 2 times పోసింది కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది కొన్ని మొక్కలకి అయితే పోసి చూస్తాము, ఒక 2 times అయితే పోసి చూస్తాము. లాస్ట్ టైం మనకు ఒక 3 kg పంపించారు. సో ఇప్పుడు కూడా 3 kg పంపించారనమాట. ఏంటంటే డ్రమ్కి ఇది 1/2 కిలో ప్యాకెట్, డ్రమ్కి ఒక 1/2 కిలో కలుపుకొని వేసుకోమన్నారు. ఒక 3 సార్లు అలా, అంటే 10 రోజులకు ఒక 3 సార్లు వేసుకోమన్నారు. అంటే వీటిలో ఎలాగే మనం మందు నీళ్ళు పోస్తాం కదా, వీటితో పాటు కలిపేసుకుని పోయమన్నారు. సో ఇదైతే పోస్ట్ చూపిస్తాను. చూడండి, NPK 126100 అయితే ఇలా ఉంది. ఇదేంటంటే మోనో అమోనియం అనమాట, మోనో అమోనియం ఫాస్ఫేట్. చూస్తున్నారు కదా, సేమ్ సాల్ట్ ఉన్నట్టే ఉంది. సో ఇప్పుడైతే మనం అమోనియం అండ్ అలానే మెగ్నీషియం వేయిస్తున్నాం అనమాట వాటర్ డ్రెంచింగ్కి. ఇది ఉంది కదా మెగ్నీషియం ఒక 2 కిలోలు డ్రమ్కి. ఇది ఎలా ఉందంటే అజినోమోటో ఉంటుంది కదా, టేస్టింగ్ సాల్ట్ అంటారు, సేమ్ అట్లానే ఉంటుంది. లాస్ట్ టైం మొక్కలకి 1/2 లీటర్ చొప్పున వాటర్ పోసాం కదా, ఇప్పుడు ఒక 1/2 లీటర్ పోసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మొక్కలు పెద్ద అయినాయి కాబట్టి. ఇది అమోనియం ఫాస్ఫేట్ ఇంకొక 4 కిలోలు, డ్రమ్కి ఒక 4 కిలోలు. ఆ జగ్గు ఉంది కదా, అది ఒక 1/2 కిలో అలా ఉంటుంది. సో దాంతో మేము అందాజుగా వేస్తున్నాం అన్నమాట. ఆ ప్రీమియం అయితే 2 డ్రమ్ములకి అయితే కలుపుతాం మేము ఫస్ట్. చూడండి, ఇది 1/2 కిలో ప్యాకెట్స్ అనమాట. ఇవి డ్రమ్ముకి ఒక 1/2 కిలో. తర్వాత చూపిస్తాను ఇది కట్ చేసి ఎలా ఉంటుంది అనేది. చూడండి, ఇది మైక్రోన్యూట్రియంట్స్. చూడండి, ఇది అయితే కలర్ పౌడర్ ఉంటుంది కదా, అట్లానే ఉంటుంది మైక్రోన్యూట్రియంట్స్.
ఇలా మొక్క ఉంది కదా. సో మనకి మొదలు ఇక్కడ ఉంది కదా, ఒక అడుగు వదిలేసి ఇక్కడ అయితే పోయిపించుకోవాలి నీరు అనేవి. చూడండి ఇక్కడైతే పోస్తాం ఒక అడుగు వదిలేసి, ఎందుకంటే ఈ వేర్లు ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చేసి ఉంటాయి మధ్యలో వరకు. ఇవన్నీ కూడా ప్రీమియర్ 2 సార్లు పోసిన మొక్కలు, చాలా బాగా వచ్చినాయి ఇటు పక్క అంతా కూడా. సో అక్కడ స్తంభం ఉంది కదా, ఆ స్తంభం ఇటు ఈ స్తంభం లోపల అనమాట. ఇంతవరకు పోయిపించాం ప్రీమియం అనేది, బాగానే వర్క్ అయింది అనిపించింది. అటు పక్కన ఒకసారి పోయిపించాం, ఇటు పక్కన 2 సార్లు పోయిపించాము. మళ్ళీ ఇప్పుడు ఒక 3 సార్లు పోయిపిస్తాం, 10 రోజులు గ్యాప్ ఇచ్చి. చూడండి అలా బకెట్లో వేసుకున్నాం కదా మందు, దాంట్లోనే కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగా కరిగిపోద్ది. అండ్ ఇది ప్రీమియా ఉంది కదా, అది కూడా కలుపుతున్నాము. చూడండి ఈ ప్రీమియాలో మెయిన్గా హెర్బల్స్ ఉంటాయంట, అండ్ అలానే హ్యూమిక్ యాసిడ్ కూడా కొంచెం ఉంటుంది. డ్రమ్కి ఒక 1/2 కిలో. ఈజీగానే కరిగిపోతాయి ఇవన్నీ కూడా. చూడండి మొత్తం కలిపిందంతా కూడా దాంట్లో పోసేస్తున్నాం, డ్రమ్లో కలిపేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే కొంచెం బకెట్లో కలుపుకుంటే మనకి ఈజీగా కరుగుద్ది అనమాట. డ్రమ్లో ఒకేసారి వేసేసి కలిపితే అది అడుగుని వెళ్ళిపోద్ది. సో మనం ఫస్ట్ ఏంటంటే కొంచెం బకెట్లో కలుపుకొని దాంట్లో వేసుకోవడం బెస్ట్. ఏ ఫర్టిలైజర్ అయినా సరే అంతే, డైరెక్ట్గా డ్రమ్లో కలిపితే ఏంటంటే మనకి వేగానే అడుగుకి వెళ్ళిపోద్ది అనమాట. కలపడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మేము అందుకే ఏది తీసినా సరే ఫస్ట్ బకెట్లో కొంచెం నీళ్ళు పోసి మొత్తం అంతా కరిగిన తర్వాతే దాంట్లో వేస్తాము. ఏ దొండ ఎత్తుక పాపా. దొండ ఎత్తుకంబా. అలా మనం బాగా కలుపుకోవాలి. అలానే కొంచెం కర్ర పెట్టి కూడా కొంచెం లోపల తిప్పుకుంటూ ఉండాలి. చూడండి మనం అది వేసాం కదా, ప్రీమియం వేసిన తర్వాత అంతా కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే హ్యూమిక్ యాసిడ్ కూడా దాంట్లో ఉంది కదా బ్లాక్, సో ఆ కలర్లో మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. ఇదొక స్తంభం ఉంది కదా, మేము ఇలా గుర్తుపెట్టుకున్నాం అనమాట. ఈ స్తంభము అండ్ ఇక్కడ సోలార్ ఫ్యాన్ లాస్ట్ మన మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా కూడా అక్కడ ఉంటుంది ఎంట్రన్స్ అనేది. సో ఇంతవరకు వేసి అయితే చూస్తున్నాము. ఆల్రెడీ చూసాము, ఇంతకుముందు 2 సార్లు వేసాము. దీనికైతే 2 సార్లు వేసాము. ఈ స్తంభం లోపల అవతల పక్కన ఒకదానికి వేసాము, వీటిలన్నింటిలో కూడా ఒకసారి వేసాము అనమాట అప్పుడు. సో ఏంటంటే కొంచెం నాకు అవతల వైపు కన్నా యువతల వైపు 2 సార్లు వేసాం కాబట్టి గ్రోత్ అనేది నాకు చాలా బాగా కనిపించింది. మనం ఎలా కర్ర పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం దాంట్లోంచి తీస్తాం కదా బయటికి, ఒక్కొక్క బింది తీసినప్పుడల్లా మనం కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే దాంట్లో ఇంకా ఏదైనా ఉంటే కిందకి అడుగుకి వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు అలా బకెట్లో తీసుకున్నాడు కదా, మళ్ళీ తర్వాత మళ్ళీ తిప్పుతూ ఉంటాం. చూడండి ఒక చెట్టుకి అయితే మేము 1/2 లీటర్ చొప్పున పోయిస్తున్నాము. ఇప్పుడు పెద్ద చెట్లు కాబట్టి కొంచెం ఒక అడుగు అటు ఇటు. చూస్తున్నారా, ఇలా అయితే పోయించుకోవాలి. మరి దగ్గరగా కాకుండా మనకు ఆల్రెడీ వేర్లు అనేవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. సో మేము ఒక అడుగు వదిలేసి పక్కలో పోయించుకుంటున్నాం అనమాట. ఆ ప్రీమియా వాడింది చూపిస్తున్నా చూడండి. ఇదంతా కూడా ప్రీమియా వాడింది. ప్రీమియా 2 టైమ్స్ వేసాము, ఇప్పుడు 3వసారి వేస్తున్నాము వాటర్ డ్రంచింగ్లో. ఇవంతా కూడా ప్రీమియా వాడిన మొక్కలు. ఇవి మరీ చిన్నగా ఉన్న మొక్కలన్నీ కూడా ఏంటంటే మనం తర్వాత మన్యాదులు వేసుకునేవి.
అంటే మొక్కలు అనేవి పోయిన తర్వాత మళ్ళీ 1 నెల తర్వాత మనం వేసుకున్నాం ఇవన్నీ కూడా. ఇవేంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పందులు తినేసినాయి. పందులు తిని కూడా ఒక 1 మంత్ వేస్ట్ అయిపోయినాయి. యువతల పక్కకి పందులు తినలేదు, ఇవి బాగా వచ్చినాయి. ఇంకా మరీ చిన్నగా ఉన్నాయి ఏంటంటే మళ్ళీ మనం ప్లాంటేషన్ చేసుకున్నాయి అనమాట ఇవన్నీ కూడా. మీరు చూస్తున్నారు కదా, స్తంభం ఏదైతే ఉందో స్తంభానికి ఇటుపక్క అంతా కూడా ప్రీమియం 2 సార్లు పైపించాము, ఇప్పుడు 3సారి పైపిస్తున్నాము. యువతల స్తంభం ఇటు నుంచి ఒకసారి మొక్కలు చూడండి. స్తంభానికి అవతల పోయి ఒకసారి చూడండి. మీకు ఇక్కడే డిఫరెన్స్ కనపడుతుంది అనుకుంటున్నాను. ఇవి గ్రోత్లో వీటికన్నా కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి. నేనైతే అది బాగా నోటీస్ చేశాను, తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా చూస్తే తెలిసిపోద్ది. ఎందుకంటే దీన్ని 2 సార్లు పైపించాము, దీనికి ఒకసారే పైపించాము. నాకైతే ఇది వర్త్ అనిపించింది, బాగానే పనిచేస్తుంది అనిపించింది. చూడండి, ఇవి ఇంకా గ్రోత్లో వాటికన్నా చిన్నగా ఉన్నాయి. దీంట్లో అయితే ప్రీమియా కలపలేదండి, చూస్తున్నారు కదా అంతా కూడా గ్రీన్గా ఉంది. ఇవి ఆల్రెడీ అంతకుముందు మనకేంటంటే ఇటువైపు పందులు అనేవి ఎక్కువ తినలేదు, తినకపోవడం వల్ల మనకి అసలు చాలా గ్రోత్ చాలా బాగుంది ఇది. అందుకే దీంట్లో కలపట్లా. అండ్ అలానే నేను కూడా టెస్ట్ చేద్దామని కలపలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో దీని వరకు మాత్రమే ప్రీమియం వేస్తున్నాం మనం. ఇవి మనకి స్టార్టింగ్లో మొక్కలు అసలు పందులు తినలేదు, ఏం తినలేదు, చాలా బాగున్నాయి గ్రోత్లో. చూడండి ఎంత హైట్ ఉన్నాయి ఇవైతే. వీటికి ఇవన్నీ కూడా పందులు తినేసినాయి. ప్రీమియం వాడింది చూడండి, అది ఒకసారి వాడాం దానికి, దీన్ని 2 సార్లు వాడాం, బాగా పనిచేసింది. చూడండి ఇవి ప్రీమియం. దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఇంకా హెర్బల్ మిక్స్డ్ ఉంటాయన్నమాట. సో ఇవి ముఖ్యంగా హ్యూమిక్ యాసిడ్ అండ్ హెర్బల్ మిక్స్డ్ ఉంటుంది కదా. సో దానికి మనకి ఎండకి కొంచెం ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి మొక్కలు, అండ్ అలానే నేల సారవంతం పెరగడానికి, ఇంకా గ్రోత్ పెరగడానికి మొక్కలు, సో అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను, సార్ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆర్డర్ చేసుకుని ట్రై చేయండి. ప్రోడక్ట్ అనేది సుస్థిర ప్లాంట్ సైన్స్ అనే కంపెనీది అనమాట. సో నాకైతే చాలా బాగా పనిచేసింది అనిపించింది. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నెంబర్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, సో మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. చూసారు కదండి వీడియో, మేము ఏమేమి వేసాము, ఎంతెంత క్వాంటిటీతో వేసాము అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ తరపున ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. ఒక రైతు కష్టం రైతుకు మాత్రమే తెలుస్తుంది. సో మనం పంట పండించిన తర్వాత, మనకి పంట బాగా దిగుబడి వచ్చిన తర్వాత మనం ఏమేమైతే మందులు వేసామో వీలైతే అవి పక్క రైతుకి షేర్ చేసుకుంటూ ఉండండి. సో మన ఛానల్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనతో పాటు 4 రైతులను కూడా ముందు తీసుకెళ్దామనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో అందుకే నేను ఇప్పటి వరకు కూడా మన అరటి తోట మీరు లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు. ఆ అరటి తోట గడ్డ ఎక్కడి నుంచి తెచ్చాం, ఎంతకు తెచ్చాం, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడి నుంచి మార్కెట్ తీసుకెళ్ళి అమ్మే వరకు కూడా నేను ప్రతి ఒక్క వీడియో కూడా పెట్టాను అనమాట. సో ఎప్పుడెప్పుడు మనం మందులు వేసాము, మందు నీళ్ళు పోసాము అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను. దాంట్లో ఏమేమి కొట్టాము, మొక్కలకి ఏం మందులు కొట్టాము, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియోస్ చూసి అనంతపురం సైడ్, తిరుపతి సైడ్ చాలామంది యాలక్కి అరటి అయితే వేశారనమాట. వాళ్ళు వేసిన తర్వాత నాకు కాల్ చేసి, అన్న మీ వీడియోస్ చూసి మేము వేసాము, పంట బాగా పండింది, దిగుబడి బాగా వచ్చింది, మంచి రేటుకి అమ్ముకున్నాం అని చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే ఒక రైతు కష్టం అనేది రైతుకే తెలుస్తుంది. సో సాటి రైతులను కూడా మీతో పాటు ముందు తీసుకెళ్ళడానికే ట్రై చేయండి. అంతేగాని మీరు ఏ మందులు అయితే వాడారో అవన్నీ వాళ్ళకి చెప్పకుండా ఉండొద్దు. మీరు మందులు వాడిన తర్వాత, ఇప్పుడు ఎన్నో మందులు ఉన్నాయి, ఆ మందులు వాడిన మంచి మంచి మందులే ఉన్నాయి, కొన్నిసార్లు వాడినా సరే రిజల్ట్ అనేది కనపడదు అనమాట. సో మీ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేమైతే యాలక్కి అరటిలో అయితే మేము సక్సెస్ఫుల్గా ఉన్నాం కాబట్టి నేను వీడియోస్ అంత ధైర్యంగా తీసి మేము ఏం వేస్తున్నాం ప్రతి ఒక్కటి మీకు చూపించగలుగుతున్నాను. అలా మీకంటే ఒక పంట ఒక ఐడియా ఉంటుంది కదా. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇంత ముందర మేము మొగజాన వేస్తాం, మొగజాన మీద కొంచెం అవగాహన అయితే ఉంది, అలానే యాలక్కి అరటి అయితే ఉంది. సో అలాంటి వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలానే మీకు కూడా ఏదో ఒక దాంట్లో అవగాహన ఉంటుంది కదా. సో సక్సెస్ఫుల్గా మీరు గ్రో చేయగలుగుతారు కదా. అలాంటిది ఏమన్నా సరే వేరే రైతులతో షేర్ చేసుకోండి. సో మనమే హెల్ప్ చేసుకోవాలి, మనకి ఎవరు హెల్ప్ చేయరు. అండ్ ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యమైన విషయం, పచ్చని చెట్లను ఎప్పుడు కాపాడుతూ ఉండండి. అలానే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. దయచేసి మీ పరిసరాలని
నీట్గా ఉంచుకోండి, క్లీన్గా ఉంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మరొక రైతుకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సాయంత్రం పూట వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి క్లైమేట్, సన్సెట్ అవుతుంది. అసలు అదిరిపోయింది లొకేషన్ అయితే.